హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే బేసిక్గా ఎక్కడికి వెళ్తున్నాం అన్న దానికంటే ఎందుకు ఇలా సడన్గా స్టార్ట్ అయ్యామన్నది ముందు చెప్పాలన్నమాట. ఒకసారి పెట్రోల్ కొట్టించాక దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఈరోజు ఈ లోపు గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం. మ్యాక్సిమం ఈరోజు వెళ్ళేది ఒక 600+ ఉంటుంది అనమాట. టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. స్లో బస్. లాస్ట్ వ్లాగ్లో ఎంతమంది గుర్తుంది ఈ రోడ్డు మనం సంక్రాంతి, అదే లాస్ట్ వ్లాగ్ అంటే సంక్రాంతికి వెళ్ళాం కదా బై రోడ్డు. అప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈ రోడ్ అంతా. స్టార్ట్ అవ్వే ఒక 20 minutes అయిందంతా. అప్పుడే హైదరాబాద్ అవుట్స్కట్స్కి వచ్చేసాం. సో బేసిక్గా ఏమైందంటే వైజాగ్ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను అజయ్ ట్రియంఫ్ మీద ఇద్దరం వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళడానికి అటు ఇటుగా సాయంత్రం అయిపోద్ది అనుకుంటున్నాం, ఏమో తెలీదు. వైజాగ్ మ్యాక్స్ ఒక 4 o'clock కల్లా వెళ్ళిపోతాం. 6:30 అయింది, 4 o'clock వెళ్ళిపోతాం. చాలా అంటే చాలా క్రేజీగా స్టార్ట్ అయ్యాం తెలుసా. మీకు జస్ట్ అలా ఆఫీస్ నుంచి వచ్చాను. డిఎల్ఎఫ్ వెళ్దామన్నాడు అజయ్ కాల్ చేస్తే. ఆకలేస్తుంది ఏమైనా తిన్నాం పదరా అని చెప్పి డిఎల్ఎఫ్ వెళ్దామన్నాడు. డిఎల్ఎఫ్ వెళ్ళాం. తింటుంటే వైజాగ్ వెళ్ళాలని ఉందిరా అనుకున్నాం ఇద్దరం. అంతే, జస్ట్ ఎప్పుడు 4:30కి అలా మాట్లాడుకున్నాం అంతే. ఇప్పుడు టైం ఎంతో చూడండి, 6:20 కదా. ఒక 2 గంటల ముందు మాట్లాడుకున్నాం అంతే. సెట్ వెళ్ళాం, రూమ్కి వెళ్ళాం, జాకెట్ వేసాం, ఓ 2-3 షర్ట్లు ప్యాంట్లు బ్యాగ్లో వేస్తాం, వెనకాల కట్టేసాం, స్టార్ట్ అయిపోయాం. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు, జస్ట్ ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు అనిపించింది అనమాట. ఎలాగో వైజాగ్ వెళ్తున్నాను కదా, అలా ఒకసారి మా ఇంటికి వెళ్ళి కనిపించేసి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అలా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళి భోంచేసి సాయంత్రం స్నాక్స్కి వైజాగ్ వెళ్ళిపోయేలాగా బీచ్ రోడ్లో మురి మిక్చర్ తింటూ. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు వీడు సర్వీస్ చేయిద్దామా వద్దా అని ఆలోచించాడు. జస్ట్ ఒక 1 week బ్యాకే సర్వీస్ చేయించాడు. బండి కూడా ఫుల్ కండిషన్లో ఉంది. ఒక మంచి సన్ రైజ్, ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఈ వెదర్ చాలు కరెక్ట్గా కొట్టడానికి. ఇలాంటి వెదర్ ఉంటే 600 ఏంటి. $1,000-1,500 కొట్టచ్చు. వెదర్ రిపోర్ట్ అంతా చెక్ చేసాం. నో రెయిన్ అని చూపించాడు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్తో సంబంధం లేదులేండి. హైదరాబాద్ పడినా పడకపోయినా మనం దాటి వచ్చాం. విజయవాడలో నో వర్షం, వైజాగ్లో నో వర్షం. చాలు. వర్షం పడిందా బాబా బేవత్సంగా బుక్ అవుతాం, మామూలుగా కాదు. మెయిన్ ప్రాబ్లము గ్లౌజులు తడిచిన, మన రైడింగ్ జాకెట్ తడిచిన మొత్తం అయిపోయి బరువు అయిపోతాయి. అసలుకే తున్న బరువుని వేసుకుని నడుపుతున్నట్టు ఉంటాయి ఈ జాకెట్ వేసుకుంటే. అలాంటిది వర్షం పడిందా అయిపోయామే. ఇంకా ఇందాక నుంచి చూస్తున్నాం ఎక్కడైనా కాఫీకి ఆగుదాం అని చెప్పి. కాకపోతే ఎక్కడ ఆగలేకపోతున్నాం, అలా బండి వెళ్ళిపోతూనే ఉంది. 163 kilometers వచ్చాము. 150 దగ్గర ఆగుదాం అనుకున్నా. అబ్బే వెళ్తూనే ఉన్నాం, ఆగట్లే బండి. ఇలా వెళ్తే మధ్యాహ్నానికి వెళ్ళిపోతాం, సాయంత్రం కూడా కాదు, మధ్యాహ్నానికి వైజాగ్ వెళ్ళిపోతాం. చాలా కష్టపడి అటు ఎటు పడితే అటు ఎతక్క ఇదేదో శ్రీ సాయి సూర్య ఫుడ్ ప్లాజా అని దొరికింది. 150 నుంచి వస్తుంటే 189 kilometers కనిపించింది. అంటే దగ్గర ఒక 40 kilometers వెతికాం. ఎన్ని కిలోమీటర్లు వచ్చాం అనుకుంటున్నాం? 190. గంటకు 100 వచ్చాం. పాపం వాడు చూస్తున్నాడు ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళని. అటుపక్క ఒకటి ఉంది కానీ అంటే దానికంటే ఇది బాగుంటుందేమో అని మళ్ళీ దీని దగ్గరకు వచ్చాం అనమాట. 2 points వచ్చింది పెట్రోల్. 2. నేను యావరేజ్గా వెళ్ళా 130లో. ఇంకా నేను 160 కూడా వెళ్తున్నాం కదా. 160లో 150 కూడా 70లో. సర్లే స్లోగా వెళ్దాం. ఇది మన లగేజ్ మౌంటింగ్. ఏం లేదు, చిన్న బ్యాగ్ అంతే. వాడివి నావి కలిపి ఎందులోనే ఉన్నాయి. ఆ చిన్న బ్యాగ్లో ఛార్జర్లు ఉన్నాయి అంతే. ఇప్పుడే మంచిగా ఇడ్లీ తిన్నాం. అంత భారీగా ఏం తినలేదులేండి. అంటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుందేమో అని చెప్పి రాత్రి అసలు పడుకోలేదు కదా, మళ్ళీ తేడా కొడుతుందేమో అని చెప్పి అంత ఏం తినలేదు. బేసిక్గా ఎంత
మీకు చెప్తే కామెడీగా ఉంటుంది కానీ ఈరోజు నైట్కి నేను ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇదే నా టికెట్. నేను సూర్య, మా ఫ్రెండ్ సూర్య అని ఒకడు ఉన్నాడు, మేమిద్దరం వెళ్దామని చెప్పి ట్రైన్ టికెట్ కూడా చేసుకున్నాం. కాకపోతే అప్పటికప్పుడు సడన్గా వెళ్దాం అనుకుని చెప్పి బయలుదేరిపోయాం అంతే. కొన్ని ఇన్స్టాగ్రామ్ కోడ్స్ ఉంటాయి చూడండి, సడన్ ట్రిప్స్ ఆర్ బెస్ట్ ట్రిప్స్ అనుకుని, అలాగే వెళ్ళిపోతున్నాం అంతే. ఫోటో తీసుకుందామని చెప్పి ఇలా పెట్టాం. తమ్నైల్కో ఫోటో కావాలి కదా మనకి ఎలాగో. ఫుల్ ట్యాంక్. ఇంకో 10 కిలోమీటర్లు కానీ బంక్ దొరకపోయింటే ఏంటి మన పరిస్థితి? తోసుకుని రావడమేనా? ఇప్పుడు ఒకసారి సరదాగా మా మమ్మీకి ఫోన్ చేసి మా స్టార్ట్ అయ్యాను, ఇంటికి వస్తాను అని చెప్తా, ఏమంటుందో చూద్దాం. మా వస్తున్నా. ఏ ట్రైన్లో? నేను బండి మీద ఉన్నా. బండి మీద వచ్చేస్తున్నావా? అంత ఆతృత ఏంట్రా బండి మీద రావాల్సిన ఆతృత? సరే స్టార్ట్ అవుతున్నాను, వన్ డే వచ్చేస్తాను భోజనం టైంకి. అలాగే అమ్మా. బాయ్. బాయ్. కారానికి వెళ్ళినప్పుడు సడన్గా బ్రేక్ వేస్తాడు అనుకోండి, అంతే మన పని హోమ్ ఫట్. చాలా పుడుతుంది, షూ పాడైపోయింది. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు మీకు ద్వారపూడి గుడులు సరిగ్గా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇటువంటి ఇదే ద్వారపూడి టెంపుల్. ద్వారపూడి టెంపుల్ రా, ఆదియోగి కొత్తగా కట్టారు అది. ద్వారపూడి దాటామంటే ద్వారపూడి దాటిన 2 నిమిషాల్లో మా ఊరు వచ్చేస్తుంది అన్నమాట. ఇంటికి వెళ్ళి అమ్మ ఏముంటుందో చూసి నీట్గా తిని మళ్ళీ బ్యాక్ టు బేస్ వైజాగ్ వెళ్ళిపోదాం. చెప్పలేదు, వైజాగ్లోనా? బెనిలీకా కొనేస్తున్నావా? 600 అయ్యా. లేట్ అయిందా? వైజాగ్ వెళ్ళిపోతున్నా. ట్రిప్ కాదు, ఊరికే సరదాగా వచ్చాం. ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. 12:45కి అలా వచ్చేసాం ఇంటికి. 12:45 నుంచి ఇంకా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ తిని అలా 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 2:30 అయింది. 2:30కి ఇంకా సరే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని చెప్పి పడుకుంటే 4:20కి లేచాం. ఆ పవర్ న్యాప్ వల్ల మంచి డీప్ స్లీప్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 అయింది. 4:20కి మళ్ళీ మా ఇంటి దగ్గర అనపర్తి నుంచి వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. ఎన్ని టోల్ గేట్లు దాటుతున్నాను ఈరోజు. కార్లో వచ్చి ఉంటే మాత్రం టోల్ గేట్లకి వాచిపోయేది బీభత్సంగా. ఈజీగా ఒక 10-15 టోల్ గేట్లు దాటేస్తానేమో మొత్తం వైజాగ్ వెళ్ళేసరికి. ఈరోజు స్టార్ట్ అవుతున్నప్పుడు బైక్ వదిలేసి, స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే ఇక్కడ మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నప్పుడు బైక్ వదిలేసి కార్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. మా కారు ఉంది కదా, షిఫ్ట్ వేసుకుని ఇంటి దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కారు పెట్టేసి బండి పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాం. అంత చిల్లు ప్లాన్ అనమాట. కాకపోతే కార్లో అంటే చాలా టైం పట్టేస్తుంది. నాకు కొంచెం పని ఉంది వైజాగ్లో, వెళ్ళిపోవాలి 8 o'clock కల్లా. ట్రై చేద్దాం 8కి వెళ్ళడానికి. నాకు లోపల హెల్మెట్ పెట్టుకున్నప్పుడు బాలక్లావ్ పెట్టుకుంటాను అనమాట. లోపల ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ లేకపోవడం వల్ల ఫుల్ హెడ్ఏక్ వచ్చేస్తుంది. ఈ లోపలికే తలుపులమ్మలో గుడి అన్నమాట. అన్నవరం దాటాక ఉంటుంది. చాలామంది మేకపోతుని బలిచ్చి భోజనాలు పెట్టుకుంటారు అక్కడే. అది కరెక్ట్గా స్టార్ట్ అయ్యి 1 hour అయింది. 1 hour పట్టింది ఇక్కడికి రావడానికి. తుని దగ్గరలో ఉన్నాం. 5:30 అవుతుంది టైం. ఓకే అన్నారు, వెళ్ళిపోమన్నారు. పంపించాలా? ఎక్కే రే
వేస్తారనుకున్నాను రా గట్టిగా. ఓవర్ స్పీడింగ్ ఏమైనా పడిందేమో అనుకున్నా. ఈ రోడ్ ఎంత అనుకున్నావు లిమిట్? ఈ రోడ్ 80 లిమిట్. అదే కదా. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. తెల్లారి నుంచి నడుపుతూనే ఉన్నాం బండి. సన్ రైజ్ అవ్వక ముందు నుంచి మొదలు పెట్టాం. సన్సెట్ అయిపోతుంది, ఇంకా ఆపలేదు. చీకటి పడిపోయినా కూడా ఇంకా వెళ్తూనే ఉంటాం. 600 కిలోమీటర్స్ తిరిగాం మొత్తం ఈరోజు. బంక్ కన్నా మిమ్మల్ని కాదు, బంకులో ఆగదామని పక్క సైడ్ సిగ్నల్ ఇచ్చాం. 3rd ట్యాంక్ ఈరోజు. 3 ట్యాంకులు ఒక రోజులో అయిపోతున్నాయి. అమ్మా ఇది ఎంత రష్గా ఉంది బంక్. ఈ బంక్ బాగుంటుందా ఏంటి? ఈ బంక్ బాగుంటుందా? ఓహో మీ ఊరికి దగ్గర ఇది. లాస్ట్ ట్యాంక్కి కొంచెం గట్టిగా కొట్టానులేండి. అప్పుడు ట్యాంక్కి 250 కిలోమీటర్స్ ఇచ్చింది అంతే. అంటే 250 కిలోమీటర్స్ తిరిగింది, ట్యాంక్ డ్రై ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు 100, 110 అలా మెయింటైన్ చేసుకొని వచ్చాం. దగ్గర 350 తిరిగింది. 340 కిలోమీటర్స్ తిరిగింది ఫుల్ ట్యాంక్కి. అంటే ఓవర్ స్పీడింగ్కి మామూలుగా వచ్చిన దానికి దగ్గర 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్కి. ఒక్క ఫుల్ ట్యాంక్కి. అందుకే నెమ్మదిగా రండి, ఫాస్ట్గా వెళ్ళకండి. చివరికి వైజాగ్ వచ్చాం. ఎన్ఐడి ఫ్లైఓవర్ మీద ఉన్నాను. ఇంకొక 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతా. 3.5 అవర్స్ పట్టింది రావడానికి. బాబా ఆ వైజాగ్ గాలి తగులుతుంటేనే మనసులో తెలియని రాగాలు బయటకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళి కొన్ని పనులు ఉన్నాయి. ముందు అర్జెంటుగా చాలా 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 అర్జెంటుగా పనులు అవ్వగొట్టాలి. వెళ్ళి మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగాను చూద్దాం. ఎక్కడుంది 675. ఒక్క 25 కిలోమీటర్స్ తక్కువ 700 అనుకోండి. జుజుబీ కింద తిరిగాం అనమాట. సో అది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, స్కాక్.